అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కు స్వాగతం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి 2026 ఫిబ్రవరి 7 శనివారం, 8 ఆదివారం, 9 సోమవారం, 10 మంగళవారం ఈ 4 రోజుల రాశిఫలాలు. వృషభరాశివారి మీ జీవితంలో ఎదురవుతున్న ఆలస్యాలు, బాధలు, ఆర్థిక ఒత్తిడులు మిమ్మల్ని లోపల నుంచి ఎంతగా కుదిపేస్తున్నాయో నాకు బాగా తెలుసు. ఈ వీడియో మీకోసమే. మీ మనసుకు ధైర్యమిచ్చే మాటలు, మీ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే సూచనలు ఈ వీడియోలో తప్పకుండా ఉంటాయి. మీరు ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. భగవంతుడు మీకొక సంకేతం ఇవ్వాలనే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి. చూస్తున్నారుగాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసమే రోజూ ఇలాంటి నిజమైన జ్యోతిష్య సమాచారం తీసుకొస్తున్నమా గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీ మనసులోని బాధ శివుడికి చేరుతుంది. ఇప్పుడు వీడియోను పూర్తిగా చూడండి. మీ జీవితంలో మార్పు ఇక్కడి నుంచే మొదలవుతుంది. వృషభరాశివారు సహజంగా స్థిరమైన మనస్తత్వం కలవారు. ఒకసారి ఏ పని మొదలుపెట్టారంటే ఎంత కష్టమొచ్చినా వెనక్కి తగ్గరు. నమ్మకం, నిజాయితీ, బాధ్యత ఇవే వీరి జీవితానికి మూలస్తంభాలు. కుటుంబానికి, సంబంధాలకు, మాట ఇచ్చిన వాగ్దానాలకు ఎంతో విలువిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు, కానీ దానిని ప్రచారం చేసుకోరు. వృషభరాశివారు మౌనంగా ఉండడాన్ని బలహీనతగా భావించకూడదు. వారు మౌనంగా ఉంటారు కాని లోతుగా ఆలోచిస్తారు. జీవితాన్ని పైపైగా చూడరు. ఏ విషయమైనా గుండెల్లో పెట్టుకుని ఆలోచిస్తారు. అందుకే చాలాసార్లు ఎక్కువ బాధపడతారు. చెడు లక్షణాల విషయానికి వస్తే వృషభరాశివారికి అతిగా సహనం ఉండటం పెద్ద సమస్య. అవసరం లేని చోట కూడా తాము తక్కువగా భావించుకుంటారు. ఎదుటివారు పదే పదే అవమానించినా భరించడం అలవాటు. ఒకసారి ఎవరో మాటలతో గాయపరిస్తే అది బయటకు చెప్పరు, కానీ లోపల చాలా కాలం బాధపడతారు. మొండితనం కూడా ఒక సమస్య. తప్పు తెలిసినా అంగీకరించడానికి సమయం తీసుకుంటారు. ఈ కాలంలో శని ప్రభావం వల్ల మీ స్వభావంలోని ఓర్పు పరీక్షకు గురవుతోంది. కాని ఇదే మీకు భవిష్యత్తులో గౌరవం, స్థిరత్వం తీసుకువచ్చే బలంగా మారుతుంది. వృషభరాశివారు గత కొంతకాలంగా ఒకటికొకటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒక సమస్య తీరిందనుకునే లోపే ఇంకొక సమస్య ఎదురవుతోంది. మీరు చేసిన శ్రమకు తగిన ఫలితం రాకపోవడం, ప్రయత్నాలు విఫలమవడం మీ మనసును బాగా అలసటకు గురిచేశాయి. ఈ కష్టాలకు ప్రధాన కారణం శనిగ్రహ ప్రభావం. శని ఎప్పుడూ వెంటనే ఫలితమివ్వడు. ఓర్పును పరీక్షించి, మనసును శుద్ధిచేసి, జీవితానికి అవసరమైన పాఠాలు నేర్పించిన తర్వాతే ఫలితాన్నిస్తాడు. మీరిప్పటివరకూ భరించిన ప్రతి కష్టం మీ భవిష్యత్తుకు పెట్టుబడే. ఈ 4 రోజుల్లో మీలోని సహనం కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవద్దు. ఎవరో అర్థం చేసుకోలేదని బాధపడవద్దు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే నెలలపై ప్రభావం చూపుతుంది. గుర్తుంచుకోండి, వృషభరాశివారు కష్టాల్లో కూలిపోరు, కష్టాల మధ్యగే గట్టిపడతారు. వృషభరాశివారికి ఈ మధ్యకాలంలో కుటుంబం నుంచే ఎక్కువ బాధలొచ్చాయి. మీ మంచితనాన్ని అర్థం చేసుకోని మాటలు, మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించడం, మీరు చేసిన త్యాగాలను పట్టించుకోకపోవడం మీకు లోతైన గాయాన్నిచ్చాయి. సమాజంలో కూడా మీపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పడినట్టనిపించవచ్చు. మీరు మాట్లాడకపోవడాన్ని, ప్రతివాదం చేయకపోవడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కాని శని న్యాయం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. మీరు అన్యాయంగా భరించిన ప్రతి అవమానం ఒకరోజు మీ గౌరవంగా మారుతుంది. ఈ సమయంలో వాదనలకు దూరంగా ఉండండి. మీ నిజాయితీయే మీ బలం. ఈ 4 రోజుల్లో కుటుంబ విషయాల్లో తటస్థంగా ఉండడం మంచిది. మాటల కంటే మౌనం మీకు రక్షణగా ఉంటుంది. వృషభరాశివారికి డబ్బు విషయంలో ఈ కాలం చాలా భారంగా మారింది. ఆదాయం ఉన్నా సరిపోవడం లేదు. అనుకోని ఖర్చులు, అప్పులు, బాధ్యతలు మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తున్నాయి. కొందరికి ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, వ్యాపారంలో నష్టాలు ఎదురవుతున్నాయి. ఇది మీ తప్పు వల్ల వచ్చిన కష్టకాలం కాదు. గతంలో మీరు నమ్మిన వ్యక్తుల వల్ల, ఇతరుల కోసం తీసుకున్న బాధ్యతల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. శని ప్రభావం వల్ల డబ్బు ఆలస్యంగా రావడం, రావలసిన డబ్బు నిలిచిపోవడం జరుగుతోంది. ఈ 4 రోజుల్లో ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. అవసరంలేని పెట్టుబడులు చేయవద్దు. అప్పులు తీసుకోవడం వీలైనంతవరకు నివారించండి. ఓర్పుతో ఉండగలిగితే ఈ కష్టకాలం త్వరలోనే ముగింపు దశకు చేరుతుంది.
ఈ కష్టకాలం మీలో భక్తిని పెంచింది, దేవుడిపై నమ్మకం పెరిగింది. ఇది శనిదేవుడిచ్చిన అతిపెద్ద వరం. బాధల్లో ఉన్నప్పుడు మాత్రమే మనసు నిజంగా శుద్ధి అవుతుంది. ఈ కాలంలో చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలోకి వస్తాయి. ఎవరో ఒకరు అనుకోకుండా సహాయం చేస్తారు. మీరు ఆశించని చోటనుంచి మద్దతు లభిస్తుంది. ఇవన్నీ మీ జీవితంలో మార్పు మొదలైన సంకేతాలు. మీ మనసులో ఉన్న బాధలను దేవుడికి చెప్పుకోండి. ప్రార్థనలో నిజాయితీ ఉంటే శనిదేవుడు తప్పకుండా కరుణ చూపుతాడు. ఈ 4 రోజులు మీ అంతరంగాన్ని బలోపేతం చేసే కాలం. మీరు పూర్తిగా ఒంటరిగా లేరు. భగవంతుడు మీ పక్కనే ఉన్నాడు. ఇప్పటి కష్టాలే రేపటి బంగారు కాలానికి మొదటి అడుగు. వృషభరాశివారి వ్యక్తిగత జీవితం బయటకు కనిపించేదానికంటే చాలా లోతుగా ఉంటుంది. మీరు మీ బాధలను ఎప్పుడూ అందరికీ చెప్పుకోరు. నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు, భయాలు, సందేహాలు తిరుగుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి ఎక్కువైంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది సరైనదేనా అనే అనుమానం వెంటాడుతోంది. ఈ 4 రోజుల్లో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపించవచ్చు. ఇది తప్పు కాదు. మీ మనస్సును అర్థం చేసుకునే సమయం ఇదే. అనవసరమైన ఆలోచనలను వదిలేయడం నేర్చుకోవాలి. ఇతరుల మాటలు, అభిప్రాయాలు మీ జీవితాన్ని నియంత్రించనివ్వకండి. శని ప్రభావం వల్ల మీలోని ఆత్మ పరిశీలన పెరిగింది. ఇది భవిష్యత్తులో మీకు సరైన దారి చూపుతుంది. వృషభరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ప్రేమించారంటే పూర్తిగా అంకితమవుతారు. కాని ఈ మధ్యకాలంలో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు, దూరాలు, అనుమానాలు ఏర్పడినట్టు కనిపిస్తోంది. మీరు చెప్పాలనుకున్న మాటలు బయటకు రావడం లేదు. ఎదుటివారు మీ భావాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ 4 రోజుల్లో ప్రేమ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మాటల కంటే పనుల ద్వారా ప్రేమను చూపించడం మంచిది. గతంలోని చిన్న విషయాలను తవ్వి గొడవలు పెట్టుకోవద్దు. ఓర్పుగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. సింగిల్గా ఉన్న వృషభరాశివారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు రావచ్చు. కాని భావోద్వేగంగా వెంటనే లోతుగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. వివాహిత వృషభరాశివారికి ఈ కాలం కొంత సవాలుగా ఉంటుంది. భాగస్వామితో భావోద్వేగ దూరం పెరిగినట్టు అనిపించవచ్చు. మాటలు తగ్గబడం, అర్థం చేసుకోవడం తగ్గడం వల్ల చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఇది శాశ్వత సమస్య కాదు. గ్రహాల ప్రభావం వల్ల తాత్కాలికంగా వచ్చిన ఒత్తిడి మాత్రమే. ఈ 4 రోజుల్లో వాదనలకు దూరంగా ఉండండి. మీ భాగస్వామి మాటలు పూర్తిగా వినండి. మీ బాధను కూడా శాంతంగా చెప్పండి. వివాహం ఆలస్యమవుతున్న వృషభరాశివారికి ఓర్పు అవసరం. ఈ కష్టాల తర్వాత మంచి సంబంధం ఖచ్చితంగా వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థి వృషభరాశివారికి ఈ కాలంలో చదువుపై దృష్టి తగ్గినట్టు అనిపించవచ్చు. ఏం చదువుతున్నామో అర్థం కాకపోవడం, ఫలితాలపై భయం ఉండటం సహజం. కాని ఇది మీ సామర్థ్యం తగ్గినట్టు కాదు. మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన అలసట మాత్రమే. చదువును చిన్న భాగాలుగా విభజించుకొని చదవండి. రోజువారీ ప్రణాళిక పెట్టుకుంటే ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి పనిలో ఒత్తిడి, పై అధికారులతో అపార్థాలు రావచ్చు. మీ శ్రమ గుర్తింపు పొందడం ఆలస్యమవుతోంది. కాని ఈ 4 రోజుల్లో మీరు చూపించే ఓర్పు రాబోయే కాలంలో మంచి ఫలితాలిస్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారు తొందరపడకండి. ఇప్పటివరకు డబ్బు విషయంలో కష్టాలు ఎదురైనప్పటికీ ఈ 4 రోజులు ఒక మలుపు చూపిస్తున్నాయి. చిన్న మొత్తాల్లో అయినా స్థిరమైన ఆదాయం మొదలయ్యే సూచనలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు రావడానికి మార్గాలు కనిపిస్తాయి. ఈ సమయంలో డబ్బును జాగ్రత్తగా వినియోగించండి. చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద భరోసాగా మారతాయి. ఎవరి మాటలు విని రిస్కు పెట్టుబడులు చేయవద్దు. శని ప్రభావం వల్ల ఆలస్యమైన స్థిరమైన ఆర్థిక వృద్ధి మీకు లభిస్తుంది. ఇది తాత్కాలిక లాభం కాదు, దీర్ఘకాలిక భద్రతకు సంకేతం. వృషభరాశి ఉద్యోగస్తులకు ఈ కాలం చాలా భారంగా అనిపిస్తోంది. మీరు ఎంత కష్టపడినా మీ శ్రమకు తగిన గుర్తింపు రావటం లేదన్న భావన బలంగా ఉంటుంది. ఇతరుల తప్పులకు కూడా మీరు బాధ్యత వహించాల్సి రావటం, మీపై అనవసర ఒత్తిడి పెరగడం జరుగుతోంది. పై అధికారుల మాటలు కొన్నిసార్లు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. శని ప్రభావం వల్ల ఈ అనుభవాలు వస్తున్నాయి. కాని ఇవన్నీ తాత్కాలికమే. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పని భవిష్యత్తులో మీకు మేలు చేసేలా ఉంటుంది. వాదనలు పెంచకుండా మీ పనిమీదే దృష్టి పెట్టడం మంచిది. ఈ కాలంలో ఉద్యోగ మార్పు ఆలోచన ఉంటే కొంత సమయం ఆగడం మంచిది. వ్యాపారంలో ఉన్న వృషభరాశివారికి ఈ కాలంలో నిరాశ ఎక్కువగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడి తిరిగి రావటం ఆలస్యమవుతోంది.
నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయిన అనుభవాలు ఉండొచ్చు. ఇది మీలో భయాన్ని, అనుమానాన్ని పెంచింది. ఈ 4 రోజుల్లో కొత్త ఒప్పందాలు, పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పాత బకాయిలు వసూలుపై దృష్టి పెట్టండి. ఖర్చులను కట్టడి చేయండి. శని ప్రభావం వల్ల వ్యాపారంలో స్థిరత్వం ఆలస్యంగా వస్తుంది, కానీ ఒకసారి వచ్చిన తర్వాత దీర్ఘకాలం నిలుస్తుంది. మీరు ఓర్పుగా ఉండగలిగితే ఈ కష్టకాలం తర్వాత వ్యాపారంలో నమ్మదగిన వృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది. వృషభరాశివారు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. కానీ ఆ త్యాగాలకు సరైన గుర్తింపు రాకపోవటం మీకు లోపలి బాధను కలిగిస్తోంది. మీ అవసరాలను పక్కన పెట్టి ఇతరుల గురించి ఆలోచించడం అలవాటైపోయింది. ఈ కాలంలో కుటుంబంలో విభేదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయాల్లో అభిప్రాయ భేదాలు ఎక్కువవుతాయి. కానీ ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే సంయమన నిర్ణయాలు పెద్ద సమస్యలు రాకుండా కాపాడతాయి. గుర్తుంచుకోండి, మీరు చేసే త్యాగాలు వృధా కావు. ఆలస్యమైన ఒకరోజు మీకు గౌరవం తప్పకుండా వస్తుంది. ఈ కాలంలో మీరు ఊహించని చోట నుంచి సహాయం లభిస్తుంది. ఇది డబ్బు రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, లేదా మానసిక మద్దతుగా రావచ్చు. మీరు ఒంటరిగా లేరని భగవంతుడు గుర్తుచేసే కాలమిది. శనిదేవుడెప్పుడూ కష్టపడ్డవారిని వదలడు. మీరు ఇప్పటివరకు భరించిన బాధలకు ప్రతిఫలం ఈ రూపంలో వస్తుంది. ఎవరో ఒకరు మీ జీవితంలో ఆశ్రయంగా నిలుస్తారు. ఈ సహాయాన్ని గర్వంగా కాకుండా కృతజ్ఞతతో స్వీకరించండి. ఇది మీ జీవితంలో మార్పు ప్రారంభమయ్యే సూచన. ఇప్పటివరకు మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ 4 రోజులు ఒక మలుపు. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం కాకపోయినా మార్పు దిశ స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న మంచి సంఘటనలు, అనుకూల సంకేతాలు మీకు ధైర్యమిస్తాయి. మీరు చేసిన ప్రార్థనలు, త్యాగాలు, ఓర్పు అన్నీ ఫలించబోతున్నాయి. ఇది పూర్తిగా కొత్త జీవితం మొదలయ్యే ముందు వచ్చే నిశ్శబ్దం. శనిదేవుడి కరుణతో మీ జీవితంలో స్థిరత్వం, గౌరవం, ఆర్థిక భద్రత క్రమంగా ఏర్పడతాయి. వృషభరాశివారి జీవితంలో ఈ కాలం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మలుపు. ఇప్పటివరకు బయట ప్రపంచం, బాధ్యతలు, కష్టాలు మాత్రమే కనిపించాయి. కాని ఇప్పుడు మీ మనస్సు లోపలికి తిరుగుతోంది. నిశ్శబ్దం కావాలనిపిస్తోంది. ఒంటరిగా కూర్చుని ఆలోచించాలనిపిస్తోంది. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మ బలపడుతున్న సూచన. ఈ సమయంలో మీకు అంతరంగ శాంతి ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. డబ్బు, పేరు, గుర్తింపు కన్నా మనశ్శాంతి విలువ ఎక్కువ అని అనుభవం ద్వారా తెలుసుకుంటారు. భగవంతుని నామస్మరణ, ధ్యానం, ప్రార్థనల వైపు మీ మనస్సు సహజంగానే లాగబడుతుంది. శని ప్రభావం వల్ల ఈ ఆధ్యాత్మిక మార్పు వస్తోంది. ఈ మార్గాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ఇది మీకు రాబోయే బంగారు కాలానికి మానసిక బలాన్నిస్తుంది. వృషభరాశివారికి ఈ కాలంలో పెద్ద పెద్ద ఆనందాలు కాకపోయినా చిన్న చిన్న సంతోషాలు జీవితం మీద కొత్త నమ్మకాన్ని కలిగిస్తాయి. ఒక మంచి మాట, ఒక చిన్న విజయము, ఎవరో మీకు చూపిన గౌరవం, ఇవన్నీ మీకు చాలా గొప్పగా అనిపిస్తాయి. ఇప్పటివరకు మీరు బాధలకే అలవాటు పడ్డారు. కాని ఇప్పుడు అదే జీవితం చిన్న ఆనందాలను కూడా చూపించటం మొదలుపెడుతుంది. ఇవే రాబోయే అద్భుత అనుభవాలకు సంకేతాలు. మీరు ఊహించని చోట మంచి వార్త రావచ్చు. చాలా కాలంగా ఎదురుతూస్తున్న సమాధానం దొరకవచ్చు. ఈ ఆనందాలను తక్కువగా భావించవద్దు. ఇవే మీ జీవితాన్ని మెల్లగా వెలుగులోకి తీసుకువచ్చే మెట్లు. ఇది వృషభరాశివారి జీవితంలో అత్యంత కీలక దశ. ఇప్పటివరకు మీరు ఎందుకు ఇన్ని కష్టాలు భరించాల్సి వచ్చిందో ఇప్పుడు అర్థమయ్యే సమయం. భగవంతుడు మిమ్మల్ని శిక్షించలేదు, మిమ్మల్ని సిద్ధం చేశాడు. శని మహారాజు కరుణతో మీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కానీ మీ ఆలోచనల్లో, నిర్ణయాల్లో, జీవన శైలిలో స్పష్టమైన మార్పు మొదలవుతుంది. మీరు ఇకపై ఇతరుల కోసం మాత్రమే జీవించరు, మీ విలువను గుర్తించుకుంటారు. ఈ మార్పును భయపడవద్దు. ఇది మీకు నష్టాన్ని కాదు, కొత్త జీవితం తీసుకొస్తుంది. గతాన్ని వదిలి ముందుకు నడవాల్సిన సమయమిది. వృషభరాశివారికి రాబోయే కాలం స్థిరత్వానికి సంకేతం. ఇప్పటివరకు లేని నమ్మకం మీలో పుడుతుంది. ఆర్థికంగా నెమ్మదిగా అయినా భద్రత ఏర్పడుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు భరించిన ప్రతి అవమానం, ప్రతి కన్నీరు ఈ సంతోష భవిష్యత్తుకు బీజం వేసింది.
శనిదేవుడు ఆలస్యంగా అయినా న్యాయం తప్పకుండా చేస్తాడు. ఈ కాలంలో మీరు చేసిన మంచి పనులు, ఓర్పు, నిజాయితీ అన్నీ ఫలించబోతున్నాయి. ఈ భవిష్యత్తు మీ శ్రమతోనే నిర్మితమవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఈ కాలంలో వృషభరాశివారు తప్పకుండా చెయ్యాల్సిన ముఖ్యమైన విషయం పరిహారాలు. ఇవి భయంతో కాదు, భక్తితో చెయ్యాలి. ప్రతి శనివారం వీలైతే శనిదేవాలయ దర్శనం చెయ్యండి. కుదరకపోతే ఇంట్లోనే శనిమహారాజును మనస్ఫూర్తిగా స్మరించండి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు దానం చెయ్యటం శ్రేయస్కరం. వృద్ధులకు, పేదలకు సహాయం చెయ్యటం శనిదేవుడికి అత్యంత ప్రీతికరం. మీ చేతుల ద్వారా ఇంకొకరికి ఉపశమనం కలిగితే మీ జీవితంలోని కష్టాలు తగ్గుతాయి. శనిమహారాజు మంత్రం శ్రీ శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపిస్తే మనస్సుకు శాంతి, జీవితానికి స్థిరత్వం లభిస్తుంది. ఇవే మిత్రులారా, వృషభరాశివారికి సంబంధించిన 2026 ఫిబ్రవరి 7, 8, 9, 10 ఈ 4 రోజుల పూర్తి రాశిఫలాలు. మీరు ఈ వీడియోను చివరి వరకు చూశారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదో ఒక మార్పు రావాల్సిన సమయం దగ్గరపడుతోంది. మీ బాధలు, కష్టాలు, ఓర్పు ఇక వృధా కావు. మీ మనసులో ఉన్న సందేహాలకు, మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు ఈ వీడియో కొంతైనా ధైర్యమిచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఈ రాశిఫలాలు అవసరమైన వారితో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సందేశం ఇంకెవరికైనా జీవితంలో వెలుగు నింపవచ్చు. చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీకోసమే ప్రతిరోజు నిజమైన జ్యోతిష్య సమాచారం, నమ్మదగిన సూచనలు అందిస్తున్న గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్లైకాన్ నొక్కడం మర్చిపోకండి. కామెంట్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీ మనసులోని కోరిక భగవంతుడి వరకు చేరుతుంది. మళ్ళీ మరో వీడియోలో మీ రాశిఫలాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రోసేవా.